ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మా సిద్దిపేట దగ్గర దుబ్బాక అని ఉంటుంది. ఆ దుబ్బాకలో లవాకర్ అనే ఒక రైతు, ఆయన రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోయిండు. రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకోని, రాత్రిపూట నక్సలైట్లు వస్తున్నారు అనుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేసేది, చంపేసింది. కరెంటు పెట్టడానికి పోయిన రైతును చంపేసింది. అది తెలంగాణలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అట్లా చంపినా అడిగే దిక్కులేదు. విపరీతమైన రాజ్యహింస, ప్రశ్నించిన వాళ్ళని నరికేయడం, చంపడం. ఇంకొకసారి నేను జమ్మికుంట దగ్గర పోతే నేను మాట్లాడిన ఉపన్యాసంలో, అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోతే అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా కరెంటు పెట్టడానికి పోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఆ పసుపు బట్టలు కూడా ఆరకముందే విధవలు అయిపోతున్నారని చెప్పి మాట్లాడితే నేను ఆ సభలో మాట్లాడి వచ్చిన తెల్లవారే అక్కడ సంఘటన జరిగింది. రాత్రి కరెంటు పెట్టడానికి ఆ రైతు పోతే ఆ రైతుకు షాక్ కొట్టింది. అతన్ని రక్షించడానికి పోయిన అతని మామకు కూడా షాక్ కొట్టి ఇద్దరు చచ్చిపోయింది. నిజమైన దేశపతి మాటలు అని వార్త వచ్చింది. దేశపతి మాటలు నిజమైన అని చెప్పి వార్త వచ్చింది. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ. హరగోపాల్ గారు ఎప్పుడు ఒక సంగతి చెప్పేవారు. పాలమూరుకు సంబంధించిన ఒక రైతు కూలి పని చేసుకోవడానికి వాళ్ళు ఢిల్లీ పోయి తిరిగి తెలంగాణ, వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్లకు బిడ్డ చచ్చిపోయింది, చిన్న పిల్ల చనిపోయింది. ఆ పిల్లని తీసుకొని వాళ్ళు తిరిగి ఊరికి రావాలి. శవాన్ని రైల్లో తీసుకురానియరు. వాళ్ళు పాపం ఆ బిడ్డ బతికే ఉన్నట్టు నటిస్తూ ఆ రైల్లో కూర్చొని సికింద్రాబాద్ దాకా ప్రయాణం చేసి, సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఒక్కసారి బయటపడి ఆ తల్లి అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్నంతా గొల్లున ఏడ్చింది ఆమె రైల్వే స్టేషన్లో. ఇది తెలంగాణ పాలమూరు లేబర్ అనుభవిస్తున్న పరిస్థితి. పెండ్లైతే పసుపు బట్టలు ఆరకముందే వలసపోవాల్సినటువంటి పరిస్థితి. పట్నాలు పరదేశం వెళ్ళి బతుకాబోయి వలసపోయిన జనము వచ్చిపోతుంటారు. ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కంట్రోలు బియ్యము కరుసులకు పంపేరు. వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో. వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. ఈ దుఃఖాన్ని పాటలుగా పాడినాం. తెలంగాణ నలుచెరువుల పాటలు పాడినాం. ఈ పాటలు పాడే స్వాతంత్రం కూడా ఉండేది కాదు. మా దగ్గర కొండగట్టు అంజన్న అని పాట పాడుతుంటే పోలీసులు వచ్చి పులంజన మీద పాట పాడుతున్నామని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు. పులంజన మీద పాటలు పాడుతున్నామని చిత్రహింసలు పెట్టారు. అది తెలంగాణ. మాట్లాడే స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ గురించి రాజ్యాన్ని నిలదీసే స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే బీఆర్ఎస్ పుట్టిన తర్వాతనే వచ్చింది. ఆ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా నడిపిండు ఉద్యమాన్ని, శాంతియుత పంథాలో నడిపిండు. 69 ఉద్యమం ఎక్కడ విఫలమైందో ఆ వైఫల్యం రావద్దు, ఆ విముఖత రావద్దు, ప్రజలకు విముఖత రావద్దు. ఉద్యమంలో ఏం ఉద్యమం రా బాబు, ఎంతమంది చచ్చిపోవాలి అని విముఖులై ప్రజలు వెనక్కిపోవద్దని జాగ్రత్తగా నడిపిండు కేసీఆర్. కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజీనామా చేస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఎంత కష్టపడ్డాం మనం, ఎంత అవస్థపడ్డాం, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆయన రాజీనామా చేస్తామన్నారంటే నా రాజీనామా 1000 హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు. ఒక 1000 హింసాత్మక ఘటనలు జరిగితే ఎంత శక్తి విడుదలవుతుందో, ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎంత పెళ్ళుబుకుతుందో అంత నా రాజీనామా సాధిస్తుంది అని అన్నాడు. ఆ రోజు మనం రాజీనామా చేసి బరిలో నిలబడితే తెలంగాణ కోసం పదవులు వదులుకుంటుంటే 69 ఉద్యమంలో ప్రాణత్యాగాలు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగంతో మొదలుపెట్టిండు కేసీఆర్. ఎంత అవస్థ అంటే కేసీఆర్ కు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే
గతంలో జరిగినట్టు నేను గనక కాణి మధ్యలో ఎత్తేస్తే, నేను గనక తెలంగాణ ప్రజల్ని వంచిస్తే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. ఉద్యమాన్ని నేను గనక వదిలిపెడితే, మధ్యలో వదిలిపెడితే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. అట్లా చెప్పాల్సిన, అట్లా ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాల్సిన అగత్యమైనది. ప్రజల్ని నమ్మించడానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాడు. పదే 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 ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ పని అయిపోయిందనేవాళ్ళు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలు కాగానే నై తెలంగాణ, ఈ వ్యూహం అమలు చేశారు. ఇదే దుర్మార్గపు కాంగ్రెస్, తెలంగాణ మూలుగులు పీల్చి పిప్పి చేసిన టీడీపీ ఎన్నికలకు ముందు జై తెలంగాణ అనాలే, ఎన్నికలు కాగా నై తెలంగాణ అనాలే. వాళ్ళ ఎల్లో మీడియా కేసీఆర్ మీద అనేక పిచ్చి రాతలు. ఎలక్షన్లు రాగానే మనం టికెట్లు ఇస్తే ఈ మీడియా ఏం రాసేదంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నాడు. కేసీఆర్ ఇంటి ముందు ఒక కారు ఉంటే ఆ పత్రిక ఏం రాస్తుందంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్న పైసలతో కారు కొనుక్కున్నాడు అని రాస్తుంది. కేసీఆర్కి ఒక కారు కొనుక్కునే స్థాయి ఉండదా? దానికోసం టికెట్లు అమ్ముకోవాలనా? ఇంత దుర్మార్గపు రాతలు రాసి ఆ పత్రిక ఒక టెక్నిక్ చేసేది ఏందంటే, మీ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు నటించేది, కానీ కేసీఆర్ మీద దాడి చేసేది. మీకు కేసీఆర్ తగిన నాయకుడు కాదు అని చెప్పేది, ఇంకెవరో నాయకులు అని చెప్పేది. ఎందుకు? వాళ్ళెవరూ ఎలక్షన్లను ప్రభావితం చేయలేదు. వాళ్ళెవరి వల్ల చంద్రబాబుకు ముప్పు లేదు. వాళ్ళెవరి వల్ల వాళ్ళ వలస పెత్తనాలకు ముప్పు లేదు. వలస పెత్తనానికి ముప్పు ఎవరితోనన్నా ఉందంటే ఆ వలస పార్టీల వేళ్లు పెకలించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్కు ఉంది. కనుక కేసీఆర్ను దెబ్బకొట్టాలి. ఇవాళకి అదే కుట్ర, ఇవాళకి ఆ పత్రికలు అదే పాత్రను పోషిస్తున్నాయి. ఆ కేసీఆర్ను దెబ్బకొట్టాలి, పెకలించాలి అని చెప్పి అడ్డమైన ప్రచారాలన్నీ చేస్తారు. నేను పాట రాసుకున్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి దాకా మాట్లాడుకున్నారు. అది చూసి నేను పాట రాసిన. అసెంబ్లీల ఆట చూడు, అందురోళ్ళ మాట చూడు, తెలంగాణ ఇస్తరికి కుక్కల కొట్లాట చూడు, గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు. ఆ రోజు అసెంబ్లీలో ఏముండేదంటే వీడు చేసిన దోపిడీ వాడు చెప్పేది, వాడు చేసిన దోపిడీ వీడు చెప్పేది. గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు, భూములమ్ముకున్నవాని వైఎస్ఆరు, 9 ఏళ్లు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్లన్నా నేను తినొద్ద డీంబాయిలో. ఇది చర్చ అసెంబ్లీలో. 9 ఏళ్లు నువ్వు తింటే, రాజశేఖర రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడుతో, 9 ఏళ్లు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్లన్నా నేను తినొద్ద డీంబాయిలో, నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకొక్క పత్రికన్న వద్ద డీంబాయిలో, లంచాల బొబ్బదప్ప మన మాట లేదురా, మన బతుకు బాధ లేదురా, మన బాయి గోస లేదురా, ఆగమైన తెలంగాణ ఎవనికాది రాదురా, జుట్లు మాట తిట్టుకొని జుట్లు పట్టుకొని ఇంటికోయేటప్పుడు ఇద్దరొక్కటయ్యపోతారు, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న అని పాట రాసుకున్నానే. నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకు ఒక పత్రిక అన్న వద్ద డీంబాయిలో. ఆ రోజు అసెంబ్లీలో డైరెక్ట్ గా మాట్లాడుకునేవాళ్ళు. తెలంగాణకు పత్రిక లేదు, తెలంగాణకు టీవీ లేదు. తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్. తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు, 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్.
కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు. ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని డేరా సచ్చా సౌదా బాబా అని బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని. నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడికి క్రికెట్ భాషలో చెప్పిన, కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్క కొట్టిండు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు. 14 ఏళ్లు ఒక పోరాటాన్ని, ప్రజలకు విముఖత రాకుండా, వనరులు లేకుండా, ఇంత పెద్ద దాడిని తట్టుకొని, ఈ మీడియా దాడిని తట్టుకొని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని తట్టుకొని, ఆంధ్ర పెత్తందారుల కుట్రలను తట్టుకొని, అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తట్టుకొని తెలంగాణను సాధించడం అనేది సాధారణ కోరుకున్నది. నెత్తురు చుక్క రాలకుండా. కానీ ఒక్క అపశృతి మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఊహించండి, మనం వాంఛించనిది, ఒక అవాంఛనీయ పరిణామం తెలంగాణ బిడ్డలు చేసుకున్న ఆత్మహత్యలు. కేసీఆర్ని అరెస్ట్ చేసిన రోజున శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. ఉస్మాని కొండ నేల మీద కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి నల్లగొండ నేల బాధ పండిందో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు చనిపోతూ పట్టణ పగిలింది తెలంగాణ. కేసీఆర్ గారు ఎప్పుడు అదే బాధపడతారు. నేను అది జరగొద్దు అనుకున్నా అని చెప్పి ఒకసారి మేము ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి పోయి సార్తో పాటు నేను హెలికాప్టర్లో ఉన్నా. హెలికాప్టర్లో పోతుంటే ఆకేరు మీద బాగా చెక్ డ్యాములు కట్టి, ఆ చెక్ డ్యాముల కింద పొలం వచ్చేటట్టు చేసిండు. అక్కడున్న ఆకేరు మీద చెక్ డ్యాములు కడితే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పచ్చగా ఉంది. ఆ హెలికాప్టర్లో చూస్తున్నా నేను ఈ కింద ఈ పచ్చ వీటిని చూస్తూ నువ్వు అమరుల గురించి పాడతావు కదా పాట, ఆ పాటలో చివరి చరణం ఏంది అన్నాడు. కనుపాప చూపుల్ల పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్
వరి మొలకలా జోహార్ జోహారులు లకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు